హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాట్ కిచెన్ హోమ్. ఇవాల్టి స్పెషల్ ముల్లంగి పరాటా. వింటర్ రెయినీ సీజన్లో కొంచెం ఆవకాయ పెరుగులో తింటే ఆహా ఎంత బాగుంటుందో. ఒకటి తినడం మొదలు పెడితే దాని వెనకాల ఎన్ని తింటారో మీకే తెలియదు. ముల్లంగి సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ కణాలని చంపే గుణం ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ఒక బౌల్ తీసుకొని అందులో మనము 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుందాం. అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అందులోనే కొంచెం లైట్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలపాలి. ఇందులోకి మనం కొన్ని ఓమ సీడ్స్ వేద్దాము. అవి వేసి వాటర్ కొంచెం కొంచెంగా పోసుకొని ఉండలు లేకుండా, క్రాక్స్ లేకుండా చేయితో అలా కలుపుతూనే ఉండాలి. మీరు ఎంత బాగా కలుపుకుంటారో పిండిని అంత బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టి కాకుండా ఇలాగా కలుపుకోవాలి. ఇట్లా చేయితోటి ఒత్తుతే ఇలా లోపలికి వెళ్తూ ఉండాలి అన్నట్టు. దీన్ని ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టేసి లెట్స్ స్టార్ట్. దీనికి కావాల్సినవి ఆమ్చూర్ పౌడర్, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర, ఇంకా వచ్చేసి మనము 2 బీట్రూట్లను తీసుకుందాము. వాటిని తరిమి పక్కకు పెట్టేసి ఉంచుకుందాము. దీంట్లోకి కొత్తిమీర, బీట్రూట్ ఆకు, కారం, ధనియా పౌడర్ ఇలాగ తరిగి పెట్టుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు మనము దీంట్లో ఎట్లా వాటర్ బాగా ఎక్కువ ఉంటాయి అన్నట్టు వాటర్ కంటెంట్. సో దీంట్లో మనం ఉప్పు, పసుపు వేసి ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టినట్లయితే దీంట్లో వాటర్ అనేది ఊరుతూ ఉంటాయి అన్నట్టు. వాటర్ అనేది బయటికి వచ్చేస్తూ ఉంటాయి అన్నట్టు. మెయిన్గా మనం చేయాల్సింది ఇది ఫస్ట్ స్టెప్. ఎందుకంటే మనం పరాటాలు చేసుకునేటప్పుడు వాటర్ కంటెంట్ అనేది ఉంటే అది చేయడం కుదరదు. కాబట్టి ఇలాగా మిక్స్ చేసుకొని ఉప్పు, కారము, కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుంటే వాటర్ ఎక్కువగా ఊరుతాయి అన్నట్టు. చూడండి, ఇప్పుడు ఒక 10-15 నిమిషాల తర్వాత నేను ఈ బీట్రూట్ తురుముని ఇలాగా పిండుకొని పక్కకు పెట్టుకుంటున్నాను అన్నట్టు. చూడండి ఎంత వాటర్, ఎంత పిండుకుంటూనే ఉండాలి. మీరు ఒక క్లాత్లో వేసుకొని అలా కూడా చేసుకోండి. చూడండి 1 ప్లేట్ ఆఫ్ వాటర్ వచ్చేసినాయి ఇందులోకి. దీంట్లోకి నేను పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి గ్రైండర్ చేసుకొని ఉంచుకున్నాను. ఇందులోకి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఇందులో కొంచెం లైట్గా జీలకర్ర వేసుకుందాము. ఆ తర్వాత మనము తరిమి పెట్టుకున్న ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసేద్దాము. దీని తర్వాత వెంటనే మనము ముల్లంగి ఆకండి, ముల్లంగి ఆకు చాలా బాగుంటుంది. ఇందులో వేసేసాను. కొంచెం ఆయిల్లో లైట్గా ఫ్రై చేద్దాం. ఇది ఆకు అనేది అందులో ఫ్రై అయితే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కొంచెం లైట్గా పసుపు వేసి కలుపుదాము. ఇందులోకి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అనేది ఇందులో వేసుకుందాము. వేసుకొని జస్ట్ లైట్గా వేయించుకుంటూ ఉందాం అన్నట్టు. ఆయిల్లో కొంచెం వేయించుకుంటే పచ్చిదనం అనేది మనకి పోతుందన్నట్టు. ఇప్పుడు ఈ వేయించుకున్న దాంట్లోకి మనము ఈ తురిమి పెట్టుకున్న నీళ్ళు మొత్తము వడగట్టినాం కదా, దాన్ని వేసేసుకుందాం. కొంచెం ఉండలుండల్లాగా ఉంది. స్పూన్ తోటి కొంచెం అలా కలుపుతూ ఉండండి. ఎందుకంటే మనం వాటర్ అనేది కంప్లీట్గా తీసేసాం కదా, కొంచెం లైట్గా అట్లా ఉండల్లాగా ఉంటుంది. దీన్ని మొత్తం విడదీద్దాం అన్నట్టు. విడదీసి మొత్తం కలిపేసి ఇందులోకి మనము ఇంకా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలుపుదాం అన్నట్టు. మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసి దీన్ని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఉంచితే చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. దీని తర్వాత మనము కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసినట్లయితే స్టవ్ బంద్ చేసుకున్నాను నేను. ఎందుకంటే నాది ఎలక్ట్రిక్ కాబట్టి వేడి మీదనే అవుతుంటుంది. సో దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. వేడి మీద యాడ్ చేయలేదు. దీని తర్వాత నేను ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అది పిండి ఉంది కదా, దాన్ని తీసుకొని ఉండలుగా ఒక 3 బాల్స్ చేసుకున్నాను నేను రౌండ్గా. ఈ బాల్స్ తోటి నేను ఇప్పుడు పరాటాలు చేయబోతున్నాను. ఎంత సాఫ్ట్గా ఉందో, మరీ సాఫ్ట్ కూడా ఏం లేదు. మరీ సాఫ్ట్గా ఉంటే పరాటాలు అనేది రావు. పరాటాలు మనం ఎప్పుడు చేసినా కూడా పిండి ఇలా కలుపుకుంటే చాలా బాగా వస్తాయి.
ఏ పరాటా అయినా సరే, ఆలు పరాటా అయినా, మేతి పరాటా అయినా, ఏవైనా సరే మరీ వాటరిష్‌గా మరీ గట్టిగా కలిపొద్దన్నట్టు. ఇప్పుడు ఆ రాడిష్‌ని ఇందులో స్టఫ్ చేసేసి ఇలాగ సీల్ చేసేసుకున్నాను. పొడి పిండితోటి కింద మీద పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు పరాటాలాగా నేను మొత్తం చపాతీలాగా చపాతీ కర్రతోటి ఒత్తేసుకుంటున్నాను. ఇలాగా చేసేసుకొని ఒక నిదానంగా చపాతీ కర్రతోటి ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నట్టు. కొంచెం పల్చగా చేసుకుంటే బావుంటుంది. మందంగా చేసుకుంటే పిండి పిండిలాగా వస్తుంది. అందుకని నేను కొంచెం పల్చగా చేస్తాను ఎప్పుడైనా కానీ. మిగతాయి కూడా అన్నీ ఇలాగనే చేసుకుంటున్నాను. ఇలాగ స్టఫ్ చేసుకొని, సీల్ చేసేసుకొని ఇలాగ నిదానంగా ఒత్తేసి చేసుకుంటూ ఉన్నాను. చూడండి మీరే. మరీ గట్టిగా ఒత్తుకుంటే ఏమవుతుందంటే ఇలా మనకు పక్కలకి అలా పోయినప్పుడు ఏంటంటే చేతితోటి ఒత్తుకుంటే సరిపోతుంది అంతే. కొంచెం లైట్‌గా అలా ఒత్తుకున్నట్లయితే బాగా వస్తుందన్నట్టు. ఇప్పుడు పెనాన్ని బాగా వేడి చేసి దాని మీద పరాటా వేసేద్దాము. దీన్ని కొంచెం ఆయిల్‌తో కాలిస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను నెయ్యితో ట్రై చేశాను కానీ టేస్టీగా లేదు. అది ఆయిల్‌తోనే చాలా చాలా బాగా వచ్చింది. లైట్‌గా ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి. హెల్తీకి మంచిది కాదు కదా అని నేను కొంచెం లైట్‌గా వేశాను. ఒక 1 ఆర్ 2 డ్రాప్స్ లాగా వేశాను. ఆయిల్ తోటి చాలా చాలా బాగా వచ్చింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ముల్లంగి అనేది మన సైడ్ ఎక్కువగా తినరు కానీ నార్త్ వాళ్ళు బాగా తింటారు. ఢిల్లీ సైడు అటు సైడ్ బాగా తింటారు. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అసలు. ఇందులో గుడ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్ దట్ మే ఫైట్ సెల్యులర్ డ్యామేజ్ దట్ కెన్ లీడ్ టు క్యాన్సర్ అండ్ అదర్ డిసీజెస్. ఇందులో కాల్షియం, విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం ఇలా ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా బాగా హెల్తీకి అయితే చాలా చాలా మంచిది. మీరు కావాలంటే అవాయిడ్ చేయండి ఆయిల్. ఇలాగ అన్నిటిని కాల్చేసుకొని దీన్ని ఇప్పుడు నేను ఆవకాయ పెరుగుతోటి తిన్నాను. ఆహా! ఎంత బావుందో. చాలా సాఫ్ట్‌గా కూడా ఉంది. మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్